One day Moses became a big leader. ఒక రోజు మోషే గొప్ప పెద్దవాడైనాడు. I want to tell you something. గొప్ప నాయకుడు అయ్యాడు. Suppose you get a manager position. ఒకవేళ మీకు మేనేజర్ యొక్క పోస్ట్ కనుక వచ్చింది అనుకోండి. Then you will not walk, ordinary. అప్పుడు మీరు ఇక సామాన్యంగా నడవరండి. You will go like this only. మరి రీతిగా కాలర్ పైకి చేసి ఎగరగొడతారు. Walking like this will become like that. All head and all will go up somewhere. మరి మీరు ఎప్పుడు ముందుగా సాత్వికంగా నడిచేవారు, కానీ పోస్ట్ వచ్చేసరికి తల పైకెత్తి షాతి ముందుకు చేసి ఏదో రీతిగా నడుస్తారు. Karna, you made them laugh. I'm happy. హల్లెలూయా. Little bit of anything comes, my God, he won't even talk to anybody, and then only English will come in his mouth. ఏదైనా American. మరి ఏదైనా కొంచెం పోస్ట్ వచ్చినా, కొంచెం డబ్బులు ఎక్కువైనా కూడా ఇక ఇంగ్లీష్ వస్తుంది, అమెరికన్ అయిపోతాడు, ఇక తెలుగు వాడని మర్చిపోతాడు. I won't talk the local language and all. నేను ఇక సామాన్యమైన లోకల్ లాంగ్వేజ్ మేము మాట్లాడడం, మేము పాష్ అంటారు. Yes. Okay, Moses did not take a purse, did not take lime rice. He walked out. Oh, I'm excited. మరి మోషే ఏది కూడా తీసుకోలేదు. ఒక తీర్మానం తీసుకొని యేసు నిమిత్తం బయటికి వచ్చి ఉన్నాడు. What did Moses take when he was leaving the Pharaoh's palace people? ఫరో సన్నిధిని, అంతఃపురాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్లాడు? He took Jesus with him. ఆయనతో కూడా యేసుని తీసుకొని వెళ్ళినాడు. One day. హల్లెలూయా. One day. ఒక దినాన God made Moses a leader. మోషేని గొప్ప నాయకుడిగా చేసినప్పుడు, not a leader of 500 people. 500 మందికి ఆయన నాయకుడు కాదు. చూసారండి, కొంతమంది కాదు. Not a vice president. మరి వైస్ ప్రెసిడెంట్ గా కాదు. Not a chairman. మరి చైర్మన్ గా కాదు. 6 lakh people he became. 6 లక్షల మందికి ఆయన గొప్ప నాయకుడిగా ఉంటున్నాడు. 6 lakhs of people. 6 లక్షల ప్రజలకి. We are seeing, for Andhra Pradesh, I don't know how many people are there. They are fighting for the chair. My chair, your chair, my chair, your chair. ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది జనాభా ఉందో నాకు తెలియదు, కానీ ఆ కుర్చీ నాది 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 అని కొట్లాడుతున్నారు. But one man said, I don't want anything, but God made him the leader of 6 lakhs of people. కానీ ఒక్క వ్యక్తి చెప్పాడు, నాకు ఏది వద్దని, నాకు యేసు కావాలని ముందుకు సాగినప్పుడు 6 లక్షల ప్రజలకి నాయకుడిగా మోషేని నియమించున్నాడు. Today I get email messages from around the world. లోకంలో, మరి ఈ యొక్క లోకంలో పలు ప్రాంతాల నుండి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. 5 years I sat alone on the terrace and nobody crying. 5 సంవత్సరాలు నేను ఒంటరిగా యేసుతో గడుపుతూ ఏడుస్తూ ఉన్నాను. Today the children from America and children from here, there, Akka, we love you. Akka, I am your brother. Akka, there is one boy from Africa. He tells me, Akka, sister, you are my mother. హల్లెలూయా. మరి అందరూ నాకు ఫోన్లు చేస్తారు, ఇక మెసేజ్లు పంపుతారు. అక్క, మేము ప్రేమిస్తూ ఉన్నాము. అక్క, మీరు మాకు తల్లిగా ఉన్నారు, మీరు మాకు సొంత అక్కగా ఉన్నారు. ఒక ఆఫ్రికా నుండి ఒక సహోదరుడు లేఖ రాస్తూ అంటున్నాడు, అమ్మ, మీరు మాకు సొంత తల్లిగా ఉన్నట్లుగా మీ మాటల చేత నేను ఆదరణ పొందుతున్నాను అంటున్నాడు. He will never leave you. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టడు, ఎడబాయడు. Moses came in front of the Red Sea. మోషే ఆ ఎర్ర సముద్రం ఎదుటకు వచ్చినప్పుడు, he was in front of the Red Sea. Man, ఆయన ఎర్ర సముద్రం ఎదుటకు వచ్చేసాడు. Red Sea is there in front. మరి ఎదుట ఎర్ర సముద్రం ఉంది. Pharaoh's soldiers are chasing from behind. మరి ఫరో ఆ యొక్క రథంలో వేసుకొని ఫరో సైన్యం అంతా వీరిని వెంబడిస్తా ఉంది. Imagine Red Sea in front of you. ముందేమో ఎర్ర సముద్రం ఉంది. He is the leader. మోషేనేమో నాయకుడు. 6 lakh people following him. 6 లక్షల మంది వెంబడిస్తున్నారు. And behind there Pharaoh is coming chasing. ఆ 6 లక్షల మంది ఈ యొక్క వెనకాల ఫరో సైన్యం వీరిని తరుముతూ వస్తుంది. Everybody was scared. ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు. The Bible says they were terrified. That's a terrible word in the English word. ఇంగ్లీష్ బైబిల్ లో టెరిఫైడ్, వారందరూ కూడా గొప్ప భయపడిరి. They were terrified. వారందరూ కూడా భయపడ్డారు. However we are going to die. Either we are going to drown in the Red Sea or the Pharaoh's soldiers are going to kill us. That's what the 6 lakh people thought. ఏదో ఒక రీతిగా మనం చనిపోతాం. మొదట ఉన్న ఎర్ర సముద్రంలోనే మునిగి చనిపోతాం, లేక వెనకాల వస్తున్న ఎర్ర ఫరో సైన్యం చేతులనైనా చనిపోతాం. But one man said, కానీ ఒక్క వ్యక్తి చెప్పాడు, his name is Moses. ఆయన పేరు మోషే. He said, ఆయన చెప్పి ఉంటున్నాడు, fear not. భయపడకుము. హల్లెలూయా. Fear not. భయపడకుము. 6 lakh people did not see God. 6 లక్షల మంది యేసుని చూడలేదు. One man, Moses. మోషే ఒక వ్యక్తి. He saw hidden God. ఆయన దాగి ఉన్న దేవుని చూసి ఉన్నాడు. He did not come and stand there and say, Moses, don't be afraid, Moses, I am here. He did not come. ఆ దేవుడు మోషే ఎదుట
ఎదుటకు వచ్చి మోషే భయపడకుండా నీ ఎదుట ఉన్నానని చెప్పలేదు. He trusted an invisible God. ఆయన అదృశ్యుడైన ఆ దేవుని విశ్వాసం చేత విశ్వసించి ఉన్నాడు. Fear not. భయపడకుము. When you believe in God, you can go and tell your family. You can tell your mother. You can tell your sister, Amma, don't fear. మరి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు భయపడకుండా మీ తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకు చెప్తారు, భయపడకుము అని చెప్తారు. He will take care of you. ఆయన మన గురించి పట్టించుకుంటాడు. When I saw the invisible God, my whole family saw the invisible God. అదృశ్యుడైన దేవుని నేను చూచినప్పుడు నా కుటుంబం అంతా కూడా ఆ అదృశ్యుడైన దేవుని నా కాలు తడబడగా నడువలేక నిలబడగా, నా కాలు తడబడగా నడువలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి ఊసు చెప్పినాడు, బాస చేసినాడు, ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించి దేవుడు నా యేసయ్యా. We love you, Lord. నన్ను విడువని దేవుడు. Jesus Christ of Nazareth is there with you. He will take care of you. He will protect you. He will protect your family. He will give you the strength to walk with him. Amen. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు బలాన్ని, శక్తిని ఇస్తాడు. ఆయన ఎన్నడూ మిమ్మల్ని ఎడబాయక మీ కుటుంబాల్లో ఏ రీతిగా ముందుకు సాగాలో, మీ జీవితాల్లో ఏ రీతిగా ముందుకు తీసుకువెళ్లాలో ఆయన గొప్ప జ్ఞానం చేత మిమ్మల్ని నింపి మిమ్మల్ని నడిపిస్తాడు. He is the strength of our life. ఆయన మన యొక్క జీవితంలో మనకు గొప్ప బలమునై ఉన్నాడు. Today make a decision, my dear brother and sister. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మీరు ఒక తీర్మానం తీసుకోండి. Wherever you are hearing the message, please listen to me. మీరు ఎక్కడైనా ఉండి సందేశాన్ని వింటున్నారేమో, God is there with you. దేవుడు మీతో కూడా ఉన్నాడు. My friend, God is there with you. నా ప్రియ స్నేహితుడా, యేసు ప్రభువు వారు నీతో ఉన్నాడు. He is with your family. మీ యొక్క కుటుంబాలతో ఉన్నాడు. They trust him. ఈ దినం మీరు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. Don't look for an evidence. ఏదో ఆధారం నిమిత్తం మీరు చూడవద్దు. He is an invisible God. ఆయన అదృశ్యుడైన దేవుడు. He is a hidden God. ఆయన దాగి ఉన్న దేవుడు అంటున్నాడు. He is the omnipotent. ఆయన మరి అతిశీనుడై ఉంటున్నాడు. He is the Alpha and Omega. ఆయన అల్ఫా ఒమేగా, ఆది అంతమై ఉన్నాడు. He is the refuge and fortress. ఆయన మన యొక్క కోటగాను, ఆయన మన యొక్క గొప్ప ధ్వజముగాను He is ఉన్నాడు. a mighty God. ఆయన గొప్ప సర్వశక్తిమంతుడైనాడు. Take care of your finances. ఆయన మన ఆర్థిక వనరుల గురించి He పట్టించుకుంటాడు. will take care of your health. ఆయన మీ ఆరోగ్యం గురించి చూస్తాడు. Don't worry about your children. మీ పిల్లల గురించి మీరు భయపడవద్దు. Keep your children on the altar like Abraham. అబ్రహాము ఇసాకుని దేవుని బలిపీఠం పైన పెట్టినట్లుగా మీరు కూడా మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో ఉంచండి. God is Jehovah Jireh. He will take care of you. యెహోవా ఈరై ఉన్నాడు. ఆయన అన్ని చూసుకుంటాడు. Even in your old age, God will take care of you. మీ వృద్ధాప్యం నందు కూడా యేసు ప్రభువు మిమ్మల్ని గురించి చింతిస్తాడు. Mother, father, నా ప్రియ తల్లి, తండ్రి, I'm talking to you. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. Just put your children at the feet of the Lord. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని యేసు పాదముల యొద్ద ఉంచండి. He will take care of them. ఆయన వారిని గురించి శ్రద్ధ వహిస్తాడు. In Jesus' precious name we pray, O Lord. యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము ప్రభువా. Amen.